ఏంటి, నీ వయసు 22-20 ఉంటుంది, నా వయసు 30 ఉంటుంది. ఈ వయసులో లవ్ కాదు, అట్రాక్షన్. మంచిగా చదువుకో. ఏంటి 20-21కే చిన్న ఏజా? నేను చిన్నపిల్లగాని కాదు. అసలు నా గురించి నీకేం తెలుసు? తెలుసు, నీ గురించి తెలుసు. నీకు పెళ్ళైందని తెలుసు, 2 పిల్లలు ఉన్నారని తెలుసు, మీది వైజాగ్ అని తెలుసు, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తావని తెలుసు. అన్నీ తెలుసుకున్న తర్వాతే లవ్ చేశాను, నీకు ఇప్పుడు లవ్ లెటర్ ఇచ్చాను. మీ ఆయనతో రోజు గొడవలను తిన్నాను. ఎందుకు డైవర్స్ తీసుకో. చాలా తెలుసుకున్నావు. భార్యాభర్తలకు మధ్యలో గొడవ ఉంటే ప్రేమ లేనట్ట? నువ్వు ఆలోచిస్తున్నది తప్పు. నువ్వు చాలా చిన్నపిల్లవాడు, నీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏంటి మాటి మాటికి చిన్నపిల్లగాడు 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 అంటున్నారు? చిన్నపిల్లగాడు అయితే తెలుసుకోకూడదా? నేను చిన్నపిల్లగాను కదా, నాకు అన్నీ తెలుసు. చూడు, ఈ ఆలోచన మార్చుకో. ఈ వయసులో అన్నీ అట్రాక్షన్. మంచిగా చదువుకో. ఈ జనరేషన్లో చిన్న పెద్ద ఏముంది లవ్కి? ఎంతమంది పెళ్లి చేసుకోలేదు? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చేసుకున్నారు. ఇదంతా వద్దు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా? ఐ లవ్ యూ. ఇంకోసారి నన్ను టచ్ చేయాలని చూస్తే మాటలతో కాదు, చెప్పు తీసుకొని కొడతాను. నా గురించి ఇప్పటి వరకు చాలా తెలుసుకున్నావు. మా ఆయన నేను గొడవ అనుకున్న మాత్రం ప్రేమ లేక కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, మంచిగా చదువుకో. ఇలా లెటర్ రాయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను ట్రూగా లవ్ చేస్తున్నాను. ప్లీజ్, ఎంత ఏదిలో చిన్నవాడిని అయితే లవ్ చేయకూడదా? కరెక్ట్ కాదా? అర్థం చేసుకో ప్లీజ్. నీకు ఇందాకే చెప్పాను ముట్టుకోద్దని. ప్రేమిస్తున్నా అంటున్నావు అంటే పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లాడు అని కూర్చోబెట్టి చెప్పాను. ఈ విషయం మా ఆయనకి చెప్పానంటే వేరేలాగుంటుంది. మంచిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. భయపడి వెళ్తున్నా అని చెప్పేసి అనుకోకు.